రైతు డిక్లరేషన్ అనేది ఒక బోగస్ పత్రమని, అది కేవలం చిత్తు కాగితమని కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ నిర్వహిస్తున్నది రైతు మేళా కాదు, అది ఒక దగా మేళా అని సంబోధించారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఫోటోలను పోలీస్ స్టేషన్లో అంటించి దొంగలొస్తున్నారు జాగ్రత్త అని రాయాలన్నారు. చెడ్డీ గ్యాంగ్ కంటే కాంగ్రెస్ గ్యాంగ్ చాలా ప్రమాదకరమని ఘాటు వ్యక్తం చేశారు. కేసీఆర్ ఎకరాకు 10,000 ఇస్తే తాము 15,000 ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పటి వరకు రైతులకు పూర్తి స్థాయిలో న్యాయం చేయలేదని మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు 69 సార్లు ఢిల్లీ వెళ్లారని, రాష్ట్ర రైతుల కోసం 69 పైసలైనా తెచ్చారని ఆక్షేపించారు. వడ్ల కొనుగోలులో జాప్యం జరిగితే రైతులు కాంగ్రెస్ నేతలను ఊరుగా తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. అందరికీ తెలుసు, ఇక మేడిగడ్డ విషయంలో మీకు ఒక్క మాట మాత్రం చెప్పాలి. మొన్న మొత్తం హైకోర్టు తీర్పుతోని స్పష్టత వచ్చింది రాష్ట్ర ప్రజలకు. కాళేశ్వరం పేరు మీద ఇన్ని రోజులు చెప్పిన జూట మాటలు అవాస్తవాలను తేలిపోయింది. ఇప్పటి నుంచి ఎవడన్నా కాంగ్రెస్ ఓడు 1,00,000 కోట్ల అవినీతి అని మాట్లాడితే ఎడమకాలి చెప్పు తీసుకొని కొట్టాలి. అవినీతి ఎక్కడిదిరా నా కొడకాలి. హైకోర్టు తీర్పిచ్చినాక ఇంకా ఏంది నీ డ్రామా అని నిలదీయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. వాస్తవం కాదా? సర్కారు తుమ్మలు మొలిచిన కాకతీయ కాలువల్లో కాళేశ్వరం ద్వారా గోదావరి నీళ్లు తీసుకొచ్చిన మాట వాస్తవం కాదా? మీ డోర్నకల్లో, మీ పాలకుర్తిలో, ఇంకా కిందికి మీ మహబాద్లో, మీ జిల్లాలలో నీళ్ళు వచ్చిన మాట, కాళేశ్వరం నీళ్ళు వచ్చిన మాట వాస్తవం కాదా అని నేను అడుగుతున్నా. ఆ రోజు మేడిగడ్డను కూడా ఈ సన్నాసులు ఏమో చేసిండ్రు, బాంబులు పెట్టి పేల్చిండ్రు. ఇవాళ చెక్ డ్యాములు వెలుస్తున్నారు. మన హుజూరాబాద్లో మొన్ననే ఒక చెక్ డ్యామ్ పేల్చిండ్రు. ఎవడన్నా బుద్ధున్నోడు పొలాలకు రైతులకు నీళ్ళు ఇచ్చే చెక్ డ్యామ్లను పేల్చేస్తారా? ఒక గంత నీచమైన పని. బాంబులు పెట్టుడు, చెడగొట్టుడు, పేల్చుడు, ఇవి తప్ప కాళ్ళల్లో కట్టెపెట్టుడు తప్ప వీళ్ళకు మాత్రం తెలివి లేదు. ఎట్లున్నదంటే వరంగల్ రైతు డిక్లరేషన్ సంగతి ఒక్కసారి మీకు వాళ్ళ మాటల్లోనే చూపెడతా. దయచేసి అందరూ టీవీలలో కాంగ్రెస్ వల్ల భాగవతం వరంగల్ డిక్లరేషన్ది చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ వీడియో ప్లే చేయండి. जैसे ही कांग्रेस पार्टी की यहां सरकार बनेगी वैसे 2 लाख रुपए का कर्जा माफ होगा और आपको सही एमएसपी मिलनी शुरू हो जाएगी। 15,000 रुपए प्रति एकड़ डायरेक्ट बेनिफिट हम किसानों को देने जा रहे हैं। यह सिर्फ एक डिक्लेरेशन नहीं है, यह किसानों के लिए कांग्रेस पार्टी की गारंटी है। यह खोखले शब्द नहीं है। पैडी को हम 2,500 रुपए में खरीदेंगे। పండించిన వరి పంటకి కనీస మద్దతు ధర అదనంగా బోనస్ ప్రకటించి 2,500 రూపాయల వరకు క్వింటల్ కి వరి ధాన్య కొనుగోలు చేస్తాం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తక్షణమే రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేస్తాం. రెండవ డిక్లరేషన్ ఇందిరమ్మ రైతు భరోసా పథకం తెచ్చి భూమి కలిగిన రైతులకు, కౌలు రైతులకు ప్రతి ఎకరాకు ఏడాదికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాం. ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ప్రతి ఏడాది 12,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందిస్తాం. రైతులు పండించిన పంటలకు ఉదాహరణ వరి, పత్తి, మిర్చి, చెరుకు, పసుపు ఇలా అన్ని పంటలకు మెరుగైన గిట్టుబాటు ధర ఇచ్చి చివరి గింజ వరకు కాంగ్రెస్ పార్టీ కొనుగోలు చేస్తుంది. విన్నరా? విన్నరా? వినవడ్డదా? సరిగ్గా 4 ఏళ్ల కిందట మీరు జర లొల్లిపెట్టకూడతాం. తమ్ముడు ప్లీజ్ 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 మీరు అట్లా గొడవ చేయకుండా అందరినీ డిస్టర్బ్ చేస్తారు. మీరు దయచేసి ప్లీజ్ కూర్చోండి, దయచేసి కూర్చోండి ప్లీజ్. మీరు చేయబట్టి సభ డిస్టర్బ్ అవుతుంది ప్లీజ్. సరిగ్గా 4 ఏళ్ల కిందట కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ, ఇయాలటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇయాలటి మంత్రులు అందరూ చెప్పిన మాటలు మీరు విన్నారు. అవి వింటుంటే నాకు ఎట్లా అనిపిస్తుందంటే 1000 ఎలుకలు తిన్న పిల్లి కాశీకి పోయినట్టు, 100 గొడ్లను తిన్న రాబందు గోపూజ చేసినట్టు వరంగల్ రైతు డిక్లరేషన్ అని చెప్పి ఒక పత్రాన్ని విడుదల చేసినారు. 60 ఏళ్ళు రాచి రంపాన పెట్టి రైతాంగాన్ని, రైతుల రక్తం దాగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రైతులకు కిరీటం పెడతామని చెప్పి కళ్ళబొల్లి కబుర్లు చెప్పి 34 హామీలు ఇచ్చినారు. 1 కాదు 2 కాదు, రైతు డిక్లరేషన్లో 34 హామీలు ఇచ్చినారు.
డిక్లరేషన్లు పట్టుకున్నారు, గ్యారంటీ కార్డులు పట్టుకున్నారు, బాండ్ పేపర్లు రాసిండ్రు, గడప గడపకు పోయినారు. మరి తీయటి పుల్లటి మాటలు చెప్పి ఓట్లయితే